వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఎటువంటి ప్రాబ్లం అయినా సరే వస్తే యాక్యురేట్గా రీడింగ్ చెప్తాను. స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. టారోట్ రీడింగ్ క్లాసెస్, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ కూడా నేను చెప్తానండి. స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే మీకు యాక్యురేట్గా రీడింగ్ ఇస్తాం. దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ పర్సన్ కరెంట్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. యూనివర్స్ గ్రాటిట్యూడ్ చెప్పండి. మీరు నెగటివ్ థింక్లో ఉంటే నెగటివ్ ఎనర్జీ వస్తుంది, పాజిటివ్ థింక్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. మీరు మూమెంట్ లేకుండా జరగాలి అంటే అది జరగదు. రావాల్సింది ఎలాగో మన దగ్గరికి వస్తుంది కదా అనుకుని అంటే కాదు. మీకు కావాల్సింది మీరు దక్కించుకోవాలి అంటే మాత్రం మీది ప్రాక్టికల్గా మూమెంట్ ఉంటేనే మీకు జరుగుతుంది. లేదు అంటే ఎలా జరగాల్సింది అలాగే జరుగుతుంది అని విడిచిపెడితే ఏది కూడా మీ దరిదాపులకి రాదు. మీది ఒంటరి జీవితమే మిగులుతుంది, ఎవరు మీ చుట్టూ ఉండరు. నెక్స్ట్ ఏంటంటే రీడింగ్స్కి వస్తున్నారండి. 2 క్వశ్చన్స్కి అమౌంట్ పే చేసి 1 అవర్ 1.5 అవర్ క్వశ్చన్స్ వేస్తూనే ఉంటారు. ఎందుకండి మీరు మా ఎనర్జీస్ని వేస్ట్ చేస్తున్నారు. మీ ఎనర్జీస్ లాగేసరికి మాకు కూడా ఎంత స్టబాన్ అయిపోతాం, ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లోనికి వెళ్ళిపోతాం, ఎంత నెగిటివ్ ఎనర్జీని మేము తీసుకోవాలి. ఒకసారి మీరు ఆలోచించండి. గంటలు 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 అంటే ఎవరు మాట్లాడగలరు? మీకు ఎంతవరకు క్వశ్చన్స్ కావాలో అంతవరకే రీడింగ్ ఇవ్వగలం. ఆలోచించకుండా మాట్లాడుతూనే మేము ఉండాలి. కట్ చేస్తే మళ్ళీ కాల్ చేస్తారు. 2 క్వశ్చన్స్కి పే చేస్తారు, 30 క్వశ్చన్స్ వేస్తారు. మీ పర్సన్ ఆ థాట్స్ ఇవి. మీ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ చేస్తారు, మెసేజ్ చేస్తారు. మీరైతే ఒక ఎంప్రెస్ లెవెల్లో ఫ్రీ బర్డ్గా మీరు ఉన్నారు అని మీ పర్సన్ అనుకుంటున్నారు. సో మీరు ఫ్రీ బర్డ్గా, మీరు ఫ్రీడమ్ని ఎక్కువగా ఇష్టపెట్టుకుంటున్నారు అని వాళ్ళైతే 2 విషయాల్లో జగిల్ అవుతున్నారు, కన్ఫ్యూజన్స్లో ఉన్నారు. మీరు వాళ్ళని మాయ చేస్తున్నారేమో అనే ఆలోచన కూడా ఉంది. మిమ్మల్ని ఒక కంట కనబెడుతూ ఉన్నారు. మీరు పెట్టే మెసేజెస్ని చూస్తున్నారు కానీ రిప్లై ఇవ్వట్లేదు. మీరు చేసే కాల్స్ని అబ్జర్వేషన్ చేస్తున్నారు కానీ రిప్లై ఇవ్వట్లేదు. వాళ్ళు ఉండే పరిస్థితులు అనేవి అక్కడ సరిగ్గా లేదు. వాళ్ళైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నారు. మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. మీకైతే జస్టిస్ చెయ్యాలి అనుకుంటున్నారు. ఇది మ్యారీడ్ పీపుల్స్ లాగా కనిపిస్తుందండి. ప్రాక్టికల్ మైండెడ్గా, ఎమోషనల్గా, ప్రాక్టికల్గా బ్యాలెన్సింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇన్నర్ థాట్స్ని బయటికి చెప్పకుండా వాళ్ళలో వాళ్ళే ఉంచుకొని ఉంటున్నారు. ఇంట్రోవర్ట్గా, కొంచెం ఈగోయిస్టిక్ పర్సన్గా చూపిస్తున్నారు. కానీ వాళ్ళ కోపాన్ని కూడా లోపలే అణుచుకుంటున్నారు. మిమ్మల్ని చాలా జెన్యూన్గా లవ్ చేస్తున్నారు. మీది పాస్ట్ లైఫ్స్ కనెక్షన్ కనిపిస్తుందండి. మీ పర్సన్ లైఫ్లో ఇక్కడ ఫ్యామిలీ ఉంది. ఇది మ్యారీడ్ పీపుల్స్కి సంబంధించిన రీడింగ్ వచ్చింది. ఇక్కడ మ్యాక్సిమం మ్యారీడ్ పీపుల్స్దేనండి. 80% మ్యారీడ్ పీపుల్స్దే వచ్చింది. మ్యారీడ్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్లో ఉన్నది వచ్చింది ఇక్కడ. మీకైతే వాళ్ళు ఉండే మ్యారీడ్ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మీకు కూడా లీగల్గా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. న్యూ బిగినింగ్ మీకు ఇవ్వాలి, మీతో రహస్యంగా రిలేషన్ మెయింటైన్ చేయాలి అనుకుంటున్నారు. మీకు మీ పర్సన్కి మధ్యలో సోల్మేట్ కనెక్షన్ ఉంది. మీ లైఫ్లో ఏం జరుగుతుందో వాళ్ళ లైఫ్లో అదే జరుగుతుంది. మీ ఇద్దరికి డివైన్ కనెక్షన్ ఉంది, డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి.
మీ ఎమోషనల్గా మీ మీద అటాచ్మెంట్తో ఉన్నారు, అన్ఎక్స్పెక్టెడ్ కాల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది మేబీ ఈ వీక్లో కొంతమంది ఏంటంటే ప్రయాణాలు ఉన్నాయి, అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ప్రయాణాలు జరుగుతాయి. ఇమ్మెచ్యూర్ లెవెల్స్లో ఎవరికి చెప్పలేకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ని మీరు కలిసే అవకాశాలు ఉన్నాయి. ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ క్లారిఫికేషన్ కార్డ్స్, ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ క్లారిఫికేషన్ కార్డ్స్. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ క్లారిఫికేషన్ కార్డ్, ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ క్లారిఫికేషన్ కార్డ్, ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ క్లారిఫికేషన్ కార్డ్. యాజ్ ఫోర్ ఆఫ్ కప్స్ మిస్సింగ్ ఎనర్జీస్ అండి. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తున్నాయి, మీరే ఆ కాల్ కానీ మెసేజ్లను కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మిస్ అయిపోతున్నారు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ నుంచి మీకు కాల్ వచ్చినప్పటికీ మీరే అక్కడ దగ్గరలో లేకపోవడం, లేకపోతే ఫోన్ ఎక్కడో పెట్టి మీరు వేరే వర్క్లో ఉండడం, ఇలా చేయడం, అక్కడికి 10 minutes 5 minutesలోనూ ఆ కాల్ని చూడడం, మిస్ అయ్యాను అనుకొని ఫీలింగ్స్ అనేవి మీలో కలగడం, ఇలా జరుగుతుంది. 9 of Pentacles. ఎస్, కొన్ని కన్ఫ్యూజన్ స్టేట్స్ అనేవి ఏర్పడ్డాయి. వాళ్ళ ఫోన్ని మీరు లిఫ్ట్ చేయకపోవడం వల్ల మీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, మీరు ప్రైవసీగా ఉన్నారు, మీ లైఫ్లో మీరు ఉన్నారు, మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు, సెల్ఫ్ ఎవల్యూషన్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారు. కానీ మీరు మాత్రం చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉంటున్నారు. 2 of Swords క్లారిఫికేషన్ కార్డ్. 4 of Wands కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఈ రిలేషన్లో ముందుకు వెళ్తే హ్యాపీగా ఉంటామా లేదా, మ్యారేజ్ చేసుకుంటే మేమిద్దరం హ్యాపీగా ఉంటామా లేదా అనే ఆలోచనల్లో 2 విధాలుగా అనుకుంటున్నారు, జగిల్ అవుతూ ఉన్నారు. పేజ్ ఆఫ్ స్వార్డ్స్. ఈ ఫోన్ అనేది మిస్సింగ్ అయ్యింది ఎప్పుడో, అందు గురించే వాళ్ళు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. మీ నుంచి ఎప్పుడైతే వాళ్ళు గమనిస్తూ ఉన్నారు, మీ నుంచి ఎప్పుడైతే మెసేజ్ వెళ్ళిందో వాటిని గమనిస్తుండేటప్పుడే మీ ఇద్దరి మధ్యలో బంధం అనేది దృఢంగా ఉంది. 10 of Cups. ఎస్, మీ ఇద్దరి మధ్యలో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే రుణానుబంధం ఉంది. మీకు మీ పర్సన్కి మధ్యలో రుణానుబంధం ఉంది కాబట్టి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి. అప్ అండ్ డౌన్స్ అయినప్పటికి కూడా మీతో హ్యాపీ రిలేషన్ని మెయింటైన్ చేయాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. జస్టిస్. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. మీరు చాలా తెలివైన వ్యక్తులు, మీరు చాలా తెలివిగా ఉంటారు, మీరు న్యాయంగా ఉంటారు అని మీ పర్సన్ మిమ్మల్ని అనుకుంటున్నారు. ఎక్కడ కూడా మీరు అబద్ధం చెప్పరు, నిజాయితీగా ఉంటారు, నిజాయితీగానే బ్రతుకుతారు. మీరు నెగిటివ్ ఎనర్జీలో ఉంటే నెగిటివే మీకు జరుగుతుంది అనే ఆలోచనలో కూడా ఉన్నారు. కానీ వాళ్ళలో మీ మీద చాలా పాజిటివ్గా ఉంటున్నారు, తెలివిగా ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని జెన్యూన్గా లవ్ చేస్తున్నారు. కింగ్ ఆఫ్ కప్స్. ద ఫూల్. ప్రాక్టికల్గానే ఉన్నారు, ఎమోషనల్గా బ్యాలెన్సింగ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ ఫీలింగ్స్ని లోపల దాచుకుంటున్నారు. మీ గురించి రిస్క్ తీసుకొనైనా సరే ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నారు, ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. ద లవర్స్. జడ్జిమెంట్. మీ లైఫ్లో మ్యాక్సిమం మీ లైఫ్లోనైనా వాళ్ళ లైఫ్లోనైనా జడ్జిమెంట్స్ అనేవి జరుగుతున్నాయి, లీగల్ ఇష్యూస్ నడుస్తున్నాయి. ఆ లీగల్ ఇష్యూస్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఆ లీగల్ ఇష్యూసే కానీ క్లియరెన్స్ అయిపోతే మీ ఇద్దరికి రుణానుబంధం ఉంది కాబట్టి మ్యారేజ్ ఖచ్చితంగా అవుతుంది అని అయితే ఇక్కడ చెప్తున్నారు. పేజ్ ఆఫ్ కప్స్. 10 of Cups వచ్చింది. త్వరలో మీకు ఎంగేజ్మెంట్ చేసుకోవాలి అనే ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. మ్యారేజ్ ప్రపోజల్ ఉంది, మ్యారేజ్ ప్రపోజల్ చేస్తారు. మీ పర్సన్ త్వరలో మీకు మ్యారేజ్ ప్రపోజల్ చేస్తారు. ఏస్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. 6 of Wands యాజ్ కమిట్మెంట్ ఇస్తారు. మీ రిలేషన్ అనేది సక్సెస్ గ్రోత్కి వెళ్తుంది అని అయితే ఇక్కడ క్లారిటీగా మీ పర్సన్ వాళ్ళ మనసులో ఉండే
ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి. ఈ రిలేషన్లో ఎలా అయినా సక్సెస్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, హానెస్ట్గా ఉంది, కాబట్టి ఈ రిలేషన్ని విడిచిపెట్టుకోకూడదు అని మీ పర్సన్ మీ విషయంలో అనుకుంటున్నారు.